మా వాడికి ఇంగ్లీష్ బాగా రావాలి. గవర్నమెంట్ స్కూల్ అయితే ఆంగ్లం రాదు కాబట్టి ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తామని చెప్పే తల్లిదండ్రులున్న ఈ కాలంలో ఆ ఊరి ప్రజలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థిని చేర్పిస్తే సాంఘిక బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా 500 రూపాయల జరిమానా కూడా విధించాలని తీర్మానించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆ గ్రామంపై స్టూడియన్ ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామం ఈదున్న వానిపేట. ఈ గ్రామంలో చదువుకునే పిల్లల్ని సమీప గ్రామమైన పుండిలో ప్రైవేటు పాఠశాలకి పంపిస్తున్నారు. అదే ఈ గ్రామస్తుల కొంప ముంచింది. గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. దీంతో స్కూలు మూసేయాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో అక్కడి యువత మేల్కొంది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మూతపడితే తిరిగి తెరుచుకోవడం కష్టమని వారికి అర్థమైంది. యువకులంతా గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. అందరూ ఏకతాటిపైకి వచ్చారు. ఇక నుండి ప్రైవేటు పాఠశాలలకు దున్నవానిపేట గ్రామం నుండి పిల్లలను పంపకూడదని నిర్ణయించారు. గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకోవడానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక గ్రామంలోని ప్రతి పిల్లాడిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చాలని తీర్మానించారు. గ్రామంలో పాఠశాలను కాదని ప్రైవేటు పాఠశాలలో ఎవరైనా తమ పిల్లలను చేరిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రైవేటు పాఠశాలలో పిల్లలను చేర్పించిన కుటుంబాలతో మాట్లాడకూడదని అనుకున్నారు. 500 రూపాయలు పెనాల్టీ విధించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రైవేటు పాఠశాలకు ఏ విద్యార్థిని పంపించకుండా తల్లిదండ్రులు గ్రామ కమిటీ చొరవ తీసుకుంది. అదే గ్రామానికి చెందిన సుజాత తన 2 కుమార్తెలను పుండిలో ఉన్న ప్రైవేటు స్కూలుకు ఇంకా పంపిస్తున్నారు. దీనిపై గ్రామ కమిటీ సభ్యులు అనేక పర్యాయాలు ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సుజాత భర్త దుబాయ్కి ఉపాధి కోసం వెళ్లారు. సుజాత పిల్లలను ప్రైవేటు స్కూలుకి పంపడంపై గ్రామస్తులు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అదే పాఠశాలలో గతంలో వాలంటరీగా పనిచేసిన సుజాత మొండిగా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. ఆ రోజు ఆ మీటింగ్ లో 16వ డేట్ మీటింగ్ లో మాకు అభిప్రాయం అడిగితే మేము అలా చెప్పేసింది సార్. ఇంకా 4 తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి కూడా అడిగితే మేము సంవత్సరం చదివించమని చెప్పడం, 4 తల్లిదండ్రులు కూడా సంవత్సరం మీ ఇష్టము, మీ వాళ్ళ స్కూల్ వేసుకుందని చెప్పడం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ రోజు పిల్లల్ని జాయినింగ్ ఆల్రెడీ చేస్తాము. ఫీజులు అన్ని కట్టేసి పిల్లల్ని బుక్స్ బట్టలు అన్ని కొనేసి వాళ్ళని పంపిస్తున్నాం సార్. ఒకరిద్దరి కోసం గ్రామంలో పాఠశాల లేకుండా చేయకూడదని గ్రామస్తులు చేపట్టిన తీర్మానాలకు కట్టుబడి ఉండాలని ఒత్తిడి చేశారు. అయినా ఆమె మాత్రం గ్రామస్తుల మాట ఖాతరు చేయలేదు. ముందుగానే పాఠశాల ఫీజులను చెల్లించినందున పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సుజాత నిరాకరించారు. అయితే కనీసం ఒక్క పాపనైనా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరినా ఆమె అంగీకరించలేదు. దీంతో గ్రామ కట్టుబాటును ధిక్కరించిన సుజాత కుటుంబంతో బంధువులు కూడా మాట్లాడడం మానేశారు. ప్రైవేటు బోర్ల నుంచి తాగునీరు తీసుకెళ్లే సౌకర్యం కూడా ప్రస్తుతం సుజాత కుటుంబానికి పోయింది. దీనిపై సుజాత ఆందోళనకు దిగి పోలీసులను, తహసీల్దార్ను ఆశ్రయించింది. తనను గ్రామస్తులు వెలివేస్తున్నారంటూ వాపోయింది. జరిగిన సంఘటనపై వారు ఆరా తీయగా గ్రామంలో పాఠశాలను కాపాడేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న విషయం బయటపడింది. అప్పుడు నేను అన్నాను, ఆ రోజు మా ఆయన మీటింగ్లో వచ్చి చెప్పారు కదా చదివించమని. ఇప్పుడు కూడా మా ఆయన గారు ఏ సమాధానం చెప్తారో నా సమాధానం కూడా అదే సార్ అని నేను చెప్పడం జరిగింది సార్. నువ్వేటి వినట్లేదు, ఫస్ట్ నువ్వు 10 సార్లు అలాగే అడిగారు సార్. అయితే నేను అన్నాను, నేను ఆల్రెడీ ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసి 20,000 కట్టిస్తాను. ఇప్పుడు పిల్లలు కూడా సరిగ్గా ఊర్లో చదవట్లేదు, ప్లస్ 20,000 కూడా నేను నష్టపోతున్నా. పిల్లల వయసు పెరుగుతుంది కానీ చదువు రావట్లేదు. మంచి స్కూల్లో జాయిన్ చేస్తానని ఆశతో బయట చదివించడం జరుగుతుంది కానీ ఇంకేం లేదంటే అప్పుడేమో. దీంతో గ్రామస్తులకు సుజాత కౌన్సిలింగ్ ఇచ్చి సున్నితమైన ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.